హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వర్షిత్ 937 అండి. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలండి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నాకు ఒకసారి కమెంట్ చేయండి. అలాగే మా వీడియోస్ కనుక నచ్చితే లైక్ చేయండి. ఇది బోధనలో ఉండే రేణుక గారు చేసుకున్న వైభవలక్ష్మి వ్రతం అండి. ఈ వ్రతం అయితే 11 వారాలు లేదా 21 వారాలు అయితే చేస్తారండి. తను అఖండ దీపం కూడా పెట్టుకున్నారు. ఈ అఖండ దీపం కూడా చాలా బాగుంది. అలాగే గోమాతను కూడా పూజించారు. 33 కోట్ల దేవతలు ఉండే గోమాతను పూజించడం కూడా చాలా మంచిది. వైభవలక్ష్మి పూజా వ్రత విధానం ఏంటంటే, ఇది మంచి రోజు చూసి పట్టుకోవాలండి. ఈ వ్రతం చేసుకుంటున్నామని సంకల్పం చేసుకొని శుక్రవారాలు ఉదయమే లేచి కాలకృత్యాలు తీర్చుకొని తలస్నానం అయితే చేయాలండి. ఈ పూజ చేసేటప్పుడు అయితే రెడ్ అంటే ఎర్ర రంగు చీరనే కట్టుకోవాలి. రెడ్ కలర్ శారీ, చేతులిండా గాజులు, కాళ్ళకి పసుపు, తల్లో పూలు పెట్టుకొని అయితే పూజ చేయాలండి. ఈ వ్రతం చేసేటప్పుడు సాయంత్రం చేస్తాం కాబట్టి ఉదయం నుంచి ఉపవాసం ఉండాలండి. ఉపవాసం ఉండలేని వాళ్ళు పాలు పండ్లైనా తిని ఈ పూజ చేసుకోవచ్చు. ఈ వైభవలక్ష్మి పూజకు ఎర్ర పూలు కూడా ఎక్కువ పెట్టాలి. నెయ్యి దీపాలు వెలిగించాలి. అమ్మవారికి కలచం చెంబు పెట్టి అందులో ఏదైనా గిన్నె పెట్టి అందులో బంగారు కానీ వెండి కానీ వస్తువుని పెట్టి అది అమ్మవారి రూపంగా భావించి ఆ పూజా వ్రతం స్టార్ట్ చేసుకోవాలి. ఇది 11 లేదా 21 వారాలు శుక్రవారాలు చేసుకోవాలి. ఈ పూజ అనంతరం అమ్మవారికి నైవేద్యం చూయించిన తర్వాత ముత్తైదులందరినీ పిలిచి పసుబొట్టు ఇవ్వాలండి. కన్నె ముత్తైదు కూడా ఫస్ట్ ఇవ్వాలి. అలాగే అమ్మవారికి అష్టోత్తరాలు తమర గింజలతో కానీ గురువింద గింజలతో కానీ ఏదైనా మనకి ఏది అనుకూలంగా ఉంటే అది వాటితో మనం అష్టోత్తరం అయితే చదువుకోవాలి. అమ్మవారికి అన్నీ చూయించిన తర్వాత పుట్నాలు బెల్లం కూడా నైవేద్యం పెట్టుకోవాలి. ఇలా హారతి అయితే ఇస్తున్నారు పూజ అంతా. అనంతరం పూజ కంప్లీట్ అయిన తర్వాత పసుబొట్టు ఇస్తారండి. 5 లేదా 9 మంది లేదా 11 మంది ముత్తైదులకైతే కంపల్సరీగా పసుబొట్టు అయితే ఇవ్వాలండి. తాంబూలానికి పిలిచి తాంబూలం అయితే ఇవ్వాలి. ఇది సాయంత్రం పూట చేయాలి. అంతర్ పసుబొట్టు ఇవ్వడం కంప్లీట్ అయిన తర్వాత భర్త దగ్గర ఆశీర్వాదం తీసుకొని భర్తకి ప్రసాదం ఇచ్చిన తర్వాత ఇంట్లో వాళ్ళందరూ తీసుకున్న తర్వాత మనమైతే భోజనం అయితే చేయాలి. కన్నె ముత్తైదుకు అలాగే ఇంకొక ముత్తైదుకు పసుబొట్టు ఇస్తున్నారు. తాంబూలం ఇచ్చేటప్పుడు ఇస్తేనమ్మ వాయనం, పుచ్చుకుంటేనమ్మ వాయనం అంటూ ఇవ్వాలండి. ఇచ్చేటప్పుడు తాంబూలం ఇచ్చేటప్పుడు ఇస్తేనమ్మ వాయనం అనాలి. తీసుకునే వాళ్ళు పుచ్చుకుంటేనమ్మ వాయనం అయితే అంటూ ఈ వాయనం అయితే ఇవ్వాలండి. ఇలా చెల్లింపు చేసేటప్పుడు అయితే 11 లేదా 21 వారాలు కంప్లీట్ అయిన తర్వాత వైభవలక్ష్మి పూజ పుస్తకము, ఒక బ్లౌజ్ పీసు, బ్యాంగిల్స్, ఇలా ప్రసాదానికి గిన్నె అవన్నీ కలిసి పసుపు కుంకుమ పండు తాంబూలం వక్క తమలపాకులు అన్నీ పెట్టి 11 మందికి అయితే పూజ కంప్లీట్ అయిన తర్వాత 11 వారాలు చేసుకుంటే 11 పుస్తకాలు, అలాగే 21 వారాలు చేసుకుంటే 21 పుస్తకాలు, 21 మందికి గాజులు, బ్లౌజ్ పీసులు, తాంబూలం అయితే ఇవ్వాలండి. ఎవరికి అనుకూలంగా ఎవరి స్థాయిని బట్టి వాళ్ళు భోజనాలు కూడా పెట్టుకుంటారు. అంత స్తోమత లేదనుకునే వాళ్ళు ప్రసాదంగా పరమాన్నంతో పాటు పులిహోర కానీ పెరుగన్నం కానీ పంచాలండి. ఇలా అంటే అందరికీ భోజనాలు పెట్టినట్టు కూడా అనిపిస్తుంది. ఇలా చేస్తే చాలా మంచిది. ఈ పూజ ఎవరైనా చేసుకున్నారా? వైభవలక్ష్మి వ్రతం మీరు ఎలా చేసుకుంటారో ఒకసారి కమెంట్ చేయండి. మా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. ఆ రోజైతే మనం రెడ్ కలర్ శారీ అయితే కట్టుకోవాలండి పూజ చేసేటప్పుడు. ఈ పూజ విధానం ఎలా చేసుకుంటారో మీరు ఒకసారి కమెంట్ చేయండి. అంటే మా సైడ్ అయితే మేము ఇలాగే చేసుకుంటామండి. మీరు ఎలా చేస్తారో ఒకసారి కామెంట్ చేయండి. మా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. అమ్మవారికి అయితే అలంకరించేసిన తర్వాత ఇలా చేసుకోవాలి కంపల్సరీగా. మామిడి తోరణాలు కట్టుకోవడం కానీ, అమ్మవారికి కలశం పెట్టడం కానీ, అక్కడ బియ్యం పెట్టినవి కూడా నెక్స్ట్ డే మార్నింగ్ తీసేసి అవి ఏదైనా పక్షులకు వేయాలండి. పీఠం కింద వేసినవి, అమ్మవారి పటం కింద వేసినవి, ఆ పటం దగ్గర కూడా రెడ్ కలర్ బ్లౌజ్ పీస్ అయితే పరవాలి. రేణుక గారు ఇలా చేసుకున్నారు. చూడడానికి ఎంత చక్కగా ఉందో కదా.